ఏమి ఇవ్వలే కొనాకేసి కుట్టింది మొత్తం బార్డర్లకించి. అయ్యా మనం బట్టలు మర్చిపోయినాము. ఆటో దబిల్పూర్ ఆతే దో సవారీ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చింది. అంటే నేను సర్ప్రైజ్ ఇచ్చిన మంచిగా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్. హాయ్. హలో. సో ఇవాళ మేము న్యూ జెర్సీకి పోతున్నాం. న్యూ జెర్సీలో వచ్చేసి నాకు పెళ్లి బట్టలు తెచ్చుకోనికి పోతున్నాం. మీ ఇండియా నుంచి తెప్పించింది యాక్చువల్గా సర్ప్రైజ్ ఇద్దామనేసి, కానీ 3-4 జతలు తెప్పించింది కానీ ఏ ఒక్క జత పడలేదు. బాడీ పెంచుతుంటే సైజ్ ఏం పట్టట్లేదు. బాడీ పెంచుతుందంటే ఇక జిమ్ చేయొద్దా? మళ్ళీ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ లా మంచిగా మజిల్ పెంచుకొని వేయాలి. నేను ఇక ఎక్కువైనా నేను, సో సైజ్ అనేది చాలలే అసలు. అంటే ఎగ్జాక్ట్ సైజ్ పెట్టినా కానీ అది రావట్లేదు. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఇక్కడ న్యూ జెర్సీకి వెళ్ళి ఈయన బట్టలు చూద్దామని చూస్తున్నాం. ఎందుకంటే టైర్డ్కి వెళ్ళి తీసుకుంటున్నాం. ఇక్కడ సైజెస్ ఆయనకి యూఎస్ సైజెస్ సెట్ అవుతాయి. సో యూఎస్ అంటున్నాం, న్యూ జెర్సీకి వెళ్ళి తీసుకుందామని చూస్తున్నాం. సో వీ ఆల్రెడీ స్టార్టెడ్. సో లెట్స్ సీ. ట్రాఫిక్ చాలా ఉంది. ఇప్పుడు అరౌండ్ 1:30 అలా అవుతుంది. నాకు సైజులు రాలే అనేసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చింది. అంటే నేను సర్ప్రైజ్ ఇచ్చిన మంచిగా. సారీ, ఫోన్ కింద పడిపోయింది. సో సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా కానీ అవి పట్టకపోతే ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. సో చూద్దాం ఇప్పుడు వస్తాయేమో స్టోర్కి వెళ్ళినాక చూడాలి. యాక్చువల్గా కుట్టనికి కూడా ట్రై చేస్తుండే, కానీ ఏంటంటే వెనకాల అదేమంటారు బట్టలకి కొంచెం బట్ట ఇస్తారు కదా, ఏమి ఇవ్వలే కొనాకేసి కుట్టింది మొత్తం బార్డర్లకించి. లాస్ట్ నుంచి ఇక కుట్టనికి కూడా ఏం చాలలే. ఇక అట్లానే తీసుకొని ఆప్షన్ లేదు. అయ్యా మనం బట్టలు మర్చిపోయినాము. ఆల్టర్ చేయడానికి చూద్దామన్నాం కదా. సరే పోనీ అడుగుదాం కదా, నెక్స్ట్ టైం పోయినప్పుడు చూద్దాం. యాక్చువల్లీ మేము తెచ్చిన బట్టలు ఆల్టర్ చేయడానికి చూద్దాం, ఆ స్టోర్లో ఎవరైనా ఉంటే ఆల్టర్ చేయడానికి అని అనుకున్నాం. అవే మర్చిపోయాం. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:35 అవుతుంది. సో మార్నింగ్ నుంచి మేము ఏం తినలే. సో కిచిడి చేసినాం అనమాట. సో కిచిడి కోకోనట్ మిల్క్ కిచిడి. సో అదే తినాలి. సో తిన్నాక మళ్ళీ మాట్లాడదాం. చాలా సేపు తర్వాత మాకు పార్కింగ్ దొరికింది. మేము చాలా తిరిగాము. ఒక 2-3 రౌండ్స్ వేసినాం పార్కింగ్ ఏరియాలో. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అని ఉంది కానీ మాకు స్పేసే దొరకలేదు. సో ఫైనలీ మాకు పార్కింగ్ దొరికింది. సో ఇప్పుడే పార్క్ చేసినాము కార్ని. సో దిగుతున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2.5 hours అయింది. సో విల్ సీ ఎట్లా దొరుకుతాయి. సో ఫైనలీ మాన్యవరం మోహెక్కి వచ్చేసినాం. గాయ స్టోర్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూస్తే అన్ని కలర్లు ఉన్నాయి, అన్ని షేర్వానీలు అన్నీ. కానీ నా సైజ్ ఏది లేదు. అట్లా అని ఫిట్టింగ్ రూమ్ పోయి చెక్ చేసిన. ఇక్కడ చూస్తే ఫిట్టింగ్ రూమ్ కన్నా ఇది చాలా ఫిట్టింగ్ ఉంది నా మీద. ఇది ఇప్పుడే ఇంతగానం టైట్ ఉంది కదా, పోయి బరాత్లు ఆడితే అసలు మొత్తం చినిగిపోతుంది. ఇక అట్లా అనేసి బయటకు వచ్చేసినాం.
సో మా ఎంగేజ్మెంట్కి రింగ్స్ చూద్దామనేసి మల్బార్కి వెళ్ళి ఉండే. సో మా ఇంటి ఫస్ట్ శుభకార్యం కదా, సో మా పేరెంట్స్ వచ్చినాకనే మేము తీసుకుందాం అనేసి మాకు ఇష్టం ఉండే. సో అట్లా అనేసి మేము తీసుకోలేదు, జస్ట్ మోడల్స్ చూసేసి వచ్చేసినాం. లంచ్ టైం అయిపోయింది అనేసి దగ్గరలో రెస్టారెంట్ చూస్తే షాలిమార్ అనే రెస్టారెంట్ దొరికింది. హైదరాబాద్ రెస్టారెంట్ అనుకున్నా. వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇది పాకిస్తానీ రెస్టారెంట్. సరే అని ఆర్డర్ చేసినాం. ఇది చూడడానికి అన్ని కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇది తిన్నాక చెప్తా ఎట్లుందో. గైస్ ఒకటే మాట, మంచిగా వచ్చేసి గులాబ్ జామ్ లాగా స్వీట్గా ఉన్నది, బిర్యానీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ లాగా ఉన్నది. ఇక ఇట్లా అనేసి బయటకు వచ్చేసినాం. ओ ऑटो आते डबलपुरा को 2 सवारी है। भैया ऑटो वाला किधर गया? ये मीटर भी नहीं है इसको। आते खाते अरे खा लेंगे भाई, फिर के पूरा बेजार आ गया. గాయస్ తిరిగి మొత్తం తకాంచిపోయిన ఉండే. ఇక అట్లా అనేసి ఐస్ క్రీమ్ తినేసి దిమాగ్ జర చల్లగా పెట్టుకుందామని వచ్చినాం. ఇది మంచిది. దీవార్ ఉంది, షోలే ఉంది, డాన్, రేకాజీ, రాజా, ఇంకోటి ఉంది మొగలే ఆజం. ఈ లారీ సెటప్ అయినా కానీ ఇంకా పెయింటింగ్ కూడా చాలా మంచిగా చేసిరు. మొత్తం ముంబై స్టైల్ చేసిరంతా. మొత్తం పార్కింగ్లా అన్ని కార్లు వెళ్ళిపోయినాయి. మా ఒక్క కారు ఉంది అంతే. గాయస్ చూస్తుంటే డే మొత్తం వెళ్ళిపోయింది. ఇక మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇక 1 hour అయితే ఇంటికి రీచ్ అయిపోతాం. ఇంకా పెళ్లి పనులు ఇంకా చాలా ఉన్నాయి మాకు చేసేటివి. ఈ వీక్లో మా పేరెంట్స్ వస్తున్నారు, అవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తా. సో దీంతో ఈ వ్లాగ్ ఎండ్ అయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, బాయ్. వాయిస్ కరెక్ట్గా రాదు దీంట్లో. ఇంకా అయ్యో మళ్ళీ మైక్స్ అని తెచ్చుకుంటున్నాయిగా.